ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామంటూ చేసిన ఆర్భాటం ప్రజలను మభ్యపెట్టనుమేనంటూ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలు రైతుల ఓట్లు దండుకోవడం కోసమే జగన్ నాటకం ఆడుతున్నారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే నీళ్లు ఇవ్వకుండా ఎలా పూర్తయింది అంటూ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన ప్రదేశం వద్దకు వెళ్లి టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టీడీపీ నాయకులు తమ వెంట తెచ్చుకున్నటువంటి నీటి బిందెలను వెలిగొండ ప్రాజెక్టులోకి వదిలారు. వైసీపీ నాయకులు అందరూ కలిసి మాలాగే బిందెలతో నీళ్లు తెచ్చి ప్రాజెక్టులో నీరు నింపుతారా అంటూ ప్రశ్నించారు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీతోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. వైసీపీ మాయ మాటలు నమ్మి పరిస్థితుల్లో ప్రజలు లేరని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించి జగన్ నాటకానికి తెరదింపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవితాలతో ఆడుకుంటున్నారు. 18 సంవత్సరాల నుంచి 90% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు 4 సంవత్సరాల 11 నెలల పాటు పొరగదీశామని చెప్పి ఈ రోజు నిర్వాసితులు డబ్బు లేకుండా, కాలువలు పూర్తి కాకుండా, టన్నులు కూడా పూర్తి స్థాయిలో చేయకుండా పూర్తి చేశామని బయట చెప్పుకొని ఓపెన్లు చేయడానికి వచ్చారంటే నీకు ఎక్కడ సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యం. నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఫుల్గా 1 TMC వాటర్ డ్రా చేయటం కూడా సాధ్యమని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు కోసం ఏది చేసినా మేమే చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఈ ప్రాజెక్టు పరవళ్లు దొక్కే విధంగా మేము ముందుకు తీసుకుపోతామని ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇస్తా ఉన్నాం. మేమున్నాం, ధైర్యంగా ఉండండి. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంత ప్రజలారా, మీకు అండగా మేము నిలబడతాం. రైతులు గ్రామాల్లో చర్చించుకుంటున్న పరిస్థితి. అందుకనే వచ్చే ఎన్నికల్లో రైతాంగం మొత్తం కూడా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మరి వైసీపీ అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించాలని అందరూ కూడా అమాయకమైనటువంటి ఈ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల్ని మోసం చేయడానికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే మేమందరం కూడా నీళ్లతో బిందెలు నీళ్లు పోసినాం. మేము వచ్చాం, జగన్మోహన్ రెడ్డి వస్తే కాలువలు ఎట్లా పారుతున్నామో చూడటానికి వచ్చాం. మేమందరం కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ నీళ్లు కాదు కదా, ఎలుకలు దూరే బొక్కల్లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదొక దుర్మార్గమైనటువంటి అభూత కల్పన చేసి ప్రజలను నమ్మించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, ఓట్లు మళ్లీ దండుకోవాలనే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ, వైసీపీ నాయకులను కానీ, వైసీపీ పార్టీని నమ్మే స్థితిలో వీళ్ళు లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చే ఎన్నికల్లో రైతాంగం ప్రజలందరూ కూడా మీ బుద్ధి తెలిసిపోయింది, మీ యొక్క ప్రవర్తన తెలిసిపోయింది. కనీసం వెలుగొండ ప్రాజెక్టులో ఏం జరుగుతుందనే ముఖ్యమంత్రిగా మీకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా కలిసి